సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పరిశుద్ధినము ఆయన యొక్క సన్నిధానము చేరి శ్రేష్టమైన లేఖన భాగములు ధ్యానించే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము మనము ధ్యానం చేయబోతున్న అంశము ఒకసారి ఆలోచించు. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. 18వ వచనంలో నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా. ఈ భాగంలో లోపలికి వెళ్ళేవి, లోపల నుండి బయటికి వచ్చేవి అనగా మన శరీరంలో నుండి బయటికి వచ్చేవి మన శరీరంలోకి వెళ్ళేవి. లోపలికి వెళ్ళేవి మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. లోపల నుండి బయటకు వచ్చేవి మన ఆత్మ మీద ప్రభావం చూపిస్తాయి. రెండిట్లో ఏది నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే. లోపలికి వెళ్ళే వాటిని, బయటకు వచ్చే వాటిని నిర్లక్ష్యం చేస్తే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఈ దినము ఒక 3 విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఒకసారి మనము ఆలోచన చేస్తే లోపలికి వెళ్ళే వాటి గురించి ఎలాగున్నాము, బయటికి వచ్చే వాటి గురించి ఎలా ఉన్నామో ఈ దినము మనం పరీక్షించుకోవాలి. మొట్టమొదటిగా లోపలికి వెళ్ళేవి, మన మీద వాటి యొక్క ప్రభావము. లోపలికి వెళ్ళేది ఏమిటి అంటే ఆహారం. ఈ శరీరము దేవుడిచ్చినది. సంతోషముగా ఉండాలన్నా, సంపాదించాలన్నా, పరిచర్య చేయాలన్నా మనము తీసుకునే ఆహారం మీదనే ఆధారపడి ఉంది. మనము సరైన ఆహారము తీసుకొనకపోతే సంతోషముగా ఉండలేం. మన సంతోషం అనేది తినే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంది. అందుకే తినే ఆహారం గురించి ఆలోచన చేయాలి. లోపలికి వెళ్ళే ఆహారము అపవిత్రపరచదు కానీ బలహీనపరిచే అవకాశం ఉంది. అనగా చైనా దేశస్థులు సరియైన ఆహారము తినుంటే ఈరోజు ఇన్ని సమస్యలు ఉండేవి కాకపోవచ్చు. ఇంత భయంకరంగా మనం కొన్ని నెలల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే తినే ఆహారం బట్టే ఈ సమస్యను చూస్తున్నాం. అందుకని ఆహారం వలన వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే, ఒకటి, ఆహారము ఎక్కువ తినడం వలన బుద్ధి పాడవుతుంది. 23వ అధ్యాయం సామెతల గ్రంథము 1వ వచనంలో ఏముంటుందంటే, నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమునున్నావో బావుగా యోచించుము, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అని వాక్యం సెలవిస్తుంది. ఏలిక అంటే పరిపాలించేవాడు, పాలకుడు, రాజు అని చెప్పొచ్చు, అధికారి అని చెప్పొచ్చు. అతడి ముందు నీవు కూర్చున్నప్పుడు, భోజనానికి కూర్చున్నప్పుడు ఒకవేళ నువ్వు తిండిపోతువైతే అతడు పెట్టిన మంచి పదార్థములు చూసి ఆశపడి ఎగబడి తినకు అని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనం చూస్తే, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనా సహవాసము చేయకము, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులవుదురని వాక్యము సెలవిస్తుంది. నేను గమనించిన విషయం ఏంటంటే, ఈ తిండిబోతులలో ఒక భయంకరమైన లక్షణం ఉంటుంది. ఏంటంటే అత్యాశ. ఈ తిండిబోతులు తోటి వారి గురించి ఆలోచన చేయరు. వారి కడుపు నింపుకోవటానికే, వారి యొక్క కడుపు కోసమే వారు బ్రతుకుతారు, మాట్లాడతారు, పరిచర్య కూడా చేస్తారు. అందుకే తిండిబోతులతో, అది కూడా మాంసము హెచ్చుగా తినేవారితో సహవాసము చేయదని వాక్యం చెప్తుంది. ఆహారపు అలవాటును బట్టి కూడా మన బుద్ధి ఉంటుంది. అందుకే ఆహారము ఎక్కువ తినడం వల్ల బుద్ధి పాడవుతుంది. రెండవది, ఆహారము సరిగ్గా తినకపోవడం వలన మన శరీరం పాడవుతుంది. సరిగ్గా ఆహారం తీసుకోకపోతే శరీరము బలహీనమైపోతుంది. మూడవదిగా, ఆహారం గురించి ఎక్కువ ఆలోచించడం వలన మన ఆత్మీయ జీవితము పాడవుతుంది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8-9 వచనాల్లో ఆగూరు ఈ విధంగా అడుగుతాడు దేవుణ్ణి, వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అని ప్రార్థన చేస్తాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఆహారము ఎక్కువై నా కడుపు నిండి ఉంటే నేను దేవుణ్ణి విసర్జించి ఆయన దూరం అవుతానేమో, ఒకవేళ ఆహారము తక్కువైతే నేను దొంగిలి దేవుని యొక్క నామమును దూషిస్తానేమో అని, ప్రభువా నాకు తగినంత ఆహారము చాలు అని ప్రార్థన చేస్తాడు. అందుకే ఆహారం గురించి మనం ఎక్కువ ఆలోచన చేయొద్దు. ఈరోజు ఆహారము మనకుంటే చాలు అని మనం ఆలోచన చేయాలి.
దేవుడు నేర్పించిన ప్రార్థన కూడా అనుదిన ఆహారం కొరకే ప్రార్థన చేయమని ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలుకి మన్నాను కూడా కురిపించి ఆయన ఏ రోజు మన్నా ఆ రోజే మీరు కూర్చుకోవాలని చెప్పాడు. ఎందుకు అంటే ఆహారం గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయొద్దు, ఉన్న దాంట్లో సంతృప్తి పడి జీవించాలి. ధనవంతుడు లాజరుకు ఉపమానాన్ని చూస్తే ఈ ధనవంతుడికి తిండి ఎక్కువైంది కాబట్టే అతడికి దేవుడు కనిపించలేదు. యేసు ప్రభు కొన్ని ఉపమానాలు కూడా ఏమంటాడంటే, నేను పక్షులను పోషించట్లేదా, కాకులను పోషించట్లేదా, జంతువులను పోషించట్లేదా, మీరెందుకు ఈ విధంగా మీరు చింతిస్తారని చెప్పి దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మిన వారికి ఆయన సమకూర్చగలడు. కానీ మనము రేపటి గురించి వచ్చే వారం తింటాను, వచ్చే వారం ఐటెం చేసుకొని తినాలి, నేను ఇటువంటి ఆహారం తినాలని ఎక్కువ ఆలోచించడం వలన మన ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. ఎందుకనగా శరీర సంబంధమైన ఆహారం గురించి ఆలోచించడం వలన ఆత్మ సంబంధమైన ఆహారమును మనం నిర్లక్ష్యము చేస్తాం. మొదటి విషయము లోపలికి వెళ్ళేవి, వాటి ప్రభావం చూసాం కదా. ఆహారం ఎక్కువ తినడం వల్ల బుద్ధి పాడవుతుంది, ఆహారము సరిగ్గా తినకపోవడం వల్ల శరీరం పాడవుతుంది, ఆహారం గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మన ఆత్మీయ జీవితం పాడవుతుంది. రెండవ విషయాన్ని గమనిస్తే బయటకు వచ్చేవి మన మీద వాటి యొక్క ప్రభావము. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు గమనిస్తే, నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని యేసు ప్రభు తెలియజేసిన విషయాలు మత్తయి సువార్తలో చూసాం. అక్కడ 19 వచనంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఇదే విషయము మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21-22 వచనాల్లో లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి వచ్చేవి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్తలో ఉన్న కొన్ని విషయాలను, మార్కు సువార్తలో ఉన్న ఆ కొన్ని విషయాలు మనం కలిపితే దాదాపుగా 14 లక్షణాలు బయటికి వస్తాయి. మానవుని హృదయ స్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి భ్రష్ట స్వభావంతో మనిషి పుడతాడో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇదే విషయాన్ని కీర్తనకారుడు 58వ కీర్తన 3-4 వచనాలు ఏమంటాడంటే, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు, వారి విషము నాగుపాము విషం వంటిదని కీర్తనకారుడు చెప్పాడు. ఇక్కడ 2 సువార్తలో ఉన్న లక్షణాలు మనం చూస్తే వాటిలో ఏ ఒక్క లక్షణమైనా మనలో ఉన్నాయంటే మన ఒక హృదయము అపవిత్రముగా ఉన్నట్లే. ఇందులో 14 లక్షణాలు ఉన్నవి. ఆ 14 లక్షణాలు మీకు తెలియజేస్తాను. ఒకటి దురాలోచనలు అనగా చెడు తలంపులు, రెండవది నరహత్యలు, మూడవది వ్యభిచారములు, నాలుగవది వేశ్యాగమనములు అనగా లైంగిక అవినీతి, ఐదవది దొంగతనములు, ఆరవది అబద్ధ సాక్ష్యములు, ఏడవది దేవదూషణలు, ఎనిమిదవది లోభములు అనగా ధనాశ, తొమ్మిదవది చెడుతనములు, 10వది కృత్రిమములు అనగా మోసాలు, 11వది కామ వికారమును, 12వది మత్సరము అనగా చెడ్డ కండ్లు అసూయ అని చెప్పచ్చు, 13వది అహంభావము అనగా గర్వము, 14వది అవివేకము అనగా మూర్ఖత్వము. ఇవన్నీ కూడా మనుషులను అపవిత్రపరుస్తాయి. ఒకవేళ ఈ 14 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం అన్నా గనక మనలో ఉన్నాయంటే మనము అపవిత్రమైన జీవితము జీవిస్తున్నట్టే. అందుకనే ఇర్మియా ఈ విధంగా అంటాడు 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అది ఘోరమైన వ్యాధి కలదంట. అనగా ఈ 14 లక్షణాలు మనం చూసాం కదా, ఈ 14 అన్నీ కూడా వ్యాధులే. మన శరీరానికి మలేరియా, టైఫాయిడ్ ఇలా రకరకాల ఇలా వ్యాధులు ఉన్నావో అలాగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ 14 రకాల వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధుల్లో ఏదన్నా వ్యాధి నీకున్నదా ప్రశ్న వేసుకోవాలి. అదే అధ్యాయము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనంలో, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను, హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదంట. అనగా అర్థం ఏంటంటే పైనున్న ఈ లక్షణాలన్నీ కూడా వ్యాధులు, అవి మనలో ఉన్నవా లేదో చూసుకోవాలి. దాన్ని గ్రహింపగలవాడెవడు అంటే ఏంటి? దాన్ని గ్రహించేది దేవుడే. మన హృదయమును పరిశోధించేవాడు మన దేవుడే. ఆయన పరిశోధించినప్పుడు ఈ 14 వ్యాధుల్లో ఏదన్నా వ్యాధి మనలో ఉంది అంటే మనం వెంటనే ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో ఈ వ్యాధి నాలో ఉందని చెప్పాలి. ఆయన పరీక్షించి పరిశోధించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ నీలో ఈ వ్యాధి ఉంది తీసుకొని చెప్పినప్పుడు మనం వాటిని గ్రహించాలి.
సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనంలో తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు అని రాయబడి ఉంది. ఈ హృదయంలో వచ్చే ఆ ఆలోచనలు, హృదయం వచ్చే ఆ లక్షణాలు కనుక మనం వాటి మీద ఆధారపడి నేను సరిగ్గానే ఉన్నానని మన మనసును నమ్ముకుంటే మనం బుద్ధిహీనులమని వాక్యం చెప్తుంది. ఇది రెండవ విషయము. చివరిగా మూడవది, అపవిత్రమైనవి బయటకు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? రక్షింపబడక ముందు ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉంటాయి. ప్రతి మనిషిలో ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. కానీ మనం ఎలాంటి వాతావరణంలో జీవించామో, మన తల్లిదండ్రులు మనకి ఎలా వారు నేర్పించారు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో వాటిని బట్టి కొన్ని లక్షణాలు బయటికి వస్తాయి. అందుకే కొంతమంది హత్యలు చేస్తారు, కొంతమంది వ్యభిచారం చేస్తారు, కొంతమంది చెడు అలవాట్లు కలిగి ఉంటారు, కొంతమంది మోసాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక లక్షణం ఒక వ్యక్తిలో ఖచ్చితంగా అనిపిస్తాయి. కాబట్టి మనం రక్షించబడిన తర్వాత ఈ లక్షణాలను తప్పు అని తెలుసుకొని వాటిని ఒప్పుకొని మనం వాటిని విడిచిపెడతాం తప్ప వాటిని మనము మర్చిపోం. అవన్నీ కూడా మనకు గుర్తుంటాయి. వాక్యంలో, ప్రార్థనలో మనం ఎంతగా ఎదుగుతామో అప్పుడు అవన్నీ కూడా సంపూర్ణంగా చచ్చిపోతూ ఉంటాయి. ప్రియమైన వార్లరా, అందుకే మనం ఆత్మీయ జీవితంలో చేసే పని ఏంటంటే యుద్ధము. రక్షించబడిన తర్వాత మనం సాతానుతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రికలో అదే అంటాడు పౌలు, మీరు పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది అంధకార శక్తులతో పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మనము ఓడిపోయామంటే ఈ 14 వ్యాధుల్లో ఏదో ఒక వ్యాధి బయటకు వస్తుంది. ఆ లక్షణాల్లో ఒక లక్షణం బయటకు వస్తుంది. నీవు చేయకూడని పనులు రక్షించబడిన తర్వాత కూడా చేస్తున్నావంటే నువ్వు సాతానుతో చేసే యుద్ధములో నీవు ఓడిపోయినప్పుడే అలాంటి పనులు చేస్తావు. కాబట్టి ఈరోజు ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినా కూడా నువ్వు తప్పులు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, ఇటువంటి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు అంటే సాతాను చేతిలో ఓడిపోయినప్పుడే అలాంటి పనులు చేస్తావు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటుందంటే, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగునంట. అందుకే జయించిన తర్వాత, ఒకసారి మనం పాపమును విడిచిపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ మనం రక్షించబడిన తర్వాత కూడా ప్రార్థన సహవాసములు కొనసాగుతూ కూడా రహస్యంగా చేస్తూ ఉంటే మనం మొదటి స్థితి అనగా రక్షించబడక ముందు ఎలాంటి భయంకర పాపములు ఉన్నామో, ఎలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నామో, రక్షించబడి పాపం చేస్తే ఆ పాప స్థితిలో ఉన్నదానికంటే ఘోరమైన స్థితిలో ఉంటామో. అది మరీ చెడ్డదని వాక్యం చెప్తుంది. అందుకని ఏమంటాడంటే యాకోబు తన పత్రికలు రాస్తూ 1వ అధ్యాయం 14-15 వచనాల్లో, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత, ఎవడో వల్ల కాదు, నీ యొక్క చెడ్డ దురాశ వలన ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ అనగా నీలో ఉన్న చెడ్డ ఆశ, చెడ్డ కోరికలు గర్భము తరించి పాపము కనగా ఆ పాపము పెరిగి పరిపక్వమై మరణమును కంటుంది. జాగ్రత్త అని సెలవిస్తున్నాడు. చివరిగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో పౌలు ఏమంటాడంటే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూసుకోమంటాడు. దుష్ట హృదయం అనగా ఈ పైన చెప్పబడిన 14 లక్షణాలు. ప్రియమైన విశ్వాసులారా, మరి ఒకసారి చెప్తూ ఉన్నాను, ఈ 14 లక్షలు ఒక లిస్ట్ రాసుకోండి, ఒక పేపర్లో రాసుకొని దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి అలాంటి లక్షణాలు నీ హృదయంలో ఉన్నవేమో, అది ఉంటే ఆ హృదయము దుష్ట హృదయమే. 13వ వచనంలో ఏమంటాడంటే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనక పాపం వలన కలుగు భ్రమ చేత, ఆ 14 లక్షల వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేడు అను సమయం ఉండగానే, ఆయన రాకడ ఇంకా సమీపంగా ఉంది. ఈరోజు బతికున్నాము, ఈ వాక్యం వింటున్నావు అంటే దేవుని కృప మన మీద ఉంది. మనకి ఇంకా సమయం ఉంది. మనల్ని మనం మోసం చేసుకోవద్దు, మనం అపవిత్రపరచుకోవద్దు. మన దురాశలు, మన చెడ్డ విషయాలు, మనలో ఉన్న చెడ్డ లక్షణాల కోరికలు మనల్ని ఈడ్చుకొని పోకుండా చూసుకోవాలి. అవి తెలుసుకున్న వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా నాలో ఈ లక్షణాలు తీసేయి అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మనల్ని పరిపూర్ణతలోకి నడిపించగలడు. కాబట్టి ఈరోజు లోపలికి ఏమెళ్తున్నాయి, బయటకి ఏమొస్తున్నావో మనం చూసుకోవాలి. లోపలికి వెళ్ళేవి మనం అపవిత్రపరచవు కానీ మనల్ని బలహీనపరిచే అవకాశం ఉంది. బయటకు వచ్చే మనం అపవిత్రపరుస్తాయి కాబట్టి వాటి మీద మనం దృష్టి ఉంచాలి. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచించు,
నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే క్షమాపణ కోరుకొని నూతన బలం పొందుకుందాం. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రభా నువ్వు ఇచ్చిన లేఖన భాగం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, లోపలకు వెళ్ళినవి మమ్మల్ని అపవిత్రపరచవు గాని లోపల నుండి బయటికి వచ్చేవే మమ్మల్ని అపవిత్రపరుస్తాయని చెప్పావు. నీవు చెప్పిన ప్రభా ఈ మాటలను గ్రహించి వాటి అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవించే కృపను దయచేయండి. ఏదైనా చెడు లక్షణాలు లోపల ఉంటే ప్రభా వాటిని తొలగించే శక్తిని మాకు దయచేయండి. పరిపూర్ణతలో సాగుట కృప చూపించండి. ఈ వాక్యం విన్న ప్రతి హృదయాన్ని ప్రభా మీరు తాకి అయా ఈ వాక్యము ఫలింప చేయండి. ప్రతి జీవితంలో కావాల్సిన అన్ని ప్రభా మీరు సమకూర్చండి. ఎవరు వేటి మీద ప్రార్థన చేస్తారో వాటి జవాబు దయచేయండి. నూతన బలము దయచేయండి. నీ పరలోకపు సంతోషంతో సమాధానంతో నింపి ప్రభా బలపరచమని మహిమ చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.